తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కాసేపటికి అమ్మ చెల్లి ఊరికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ అమ్మ నన్ను పక్కకు పిలిచింది. మధు, సిద్ధు ఒట్టి అమాయకుడు. ఆకలేసినా సరే నోరు తెరిచి అడగలేడు. సహనం ఎక్కువే, అప్పుడప్పుడు కోపం కూడా. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకో. ఆడదానికి ఎప్పుడూ భర్త మొదటి బిడ్డ లాంటివాడు. అల్లరి చేస్తారు, ఆవేశపడతారు, అరుస్తారు. మనమే ప్రేమగా లాలించి బుజ్జగించి మంచి దారిలో మన దారిలో పెట్టుకోవాలి. అయినా ఇవన్నీ నీకు తెలియందా? ఏదో చెప్పాలనిపించి చెప్పాను. అమ్మ నా గురించి నాకే చెప్తుంటే ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాను. ఎందుకమ్మా ఏడుపు? అక్కడ పనులు అయిపోగానే వచ్చేస్తా కదా అంటూ నాకు ధైర్యం చెప్పి కాసేపటికి వాళ్ళు ఊరెళ్ళిపోయారు. త్వరగా నేను, మధుమతి గారు రెడీ అయ్యి ఆరాధ్యని ఎత్తుకుని స్వామీజీ దగ్గరకు బయలుదేరాం. మెట్లు దిగుతుండగా పీతాంబరం, ఆయన భార్య వాళ్ళ ఇంటి బయటే కూర్చున్నారు. ఇప్పుడు వీడిని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఏం సిద్ధు, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? వేరే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం అంకుల్ అని సమాధానం చెప్పాను. సిద్ధుని అడిగితే నువ్వు చెప్పావేంటి అంటే, సిద్ధుని అప్పుడే నీ చేతుల్లో పెట్టుకున్నావన్నమాట. అవును, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి, రాత్రంతా నిద్రలేనట్టుంది అంటూ మమ్మల్ని చూసి అడగగానే పక్కనే ఉన్న ఆయన భార్య సిగ్గుపడింది. అవును, రాత్రంతా నిజంగానే నిద్రలేదు, కానీ వీళ్ళు అనుకునేలా మాత్రం కాదు. అయినా వీడికి మొన్న పడిన దెబ్బలు సరిపోలేదనుకుంటా. ఇంకోసారి వీడి పని చెప్పాలి అనుకున్నాను. అంకుల్, నిన్న మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో మీ డార్లింగ్ అంట మీకోసమే వచ్చింది. మీరు లేరని తెలిసి బాధతో వెళ్ళిపోయింది. ఈ మధ్య సరిగా ఫోన్ చేయడం లేదంట. ఒకసారి వీలైతే ఫోన్ చేయమని చెప్పింది. ఆ మాట వినగానే పీతాంబరం నీళ్లు నములుతూ భార్య వంక చూశాడు. ఆవిడ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇక అక్కడ ఉండకూడదు అని మధుమతి గారు నేను బయటకు వచ్చేశాం. మా వెనకాల తల మీద గిన్నెతో కొడుతున్న శబ్దాలు వినపడుతున్నాయి. వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ ముందుకు నడిచాం. అవును, ఇంతకీ హోటల్లో వదిలిన నా కారు ఏం చేశావు? అది నాకు కారు నడపడం రాదు. దాన్ని ఏం చేయాలో తెలియక వెయిటర్కే టిప్ ఇచ్చేశాను తడుబడుతూ చెప్పాను. ఏంటి, 40 లక్షల కారు టిప్పిచ్చావా? నీకు అసలు బుద్ధుందా అంటూ కోపంగా అడిగారు. నా మీద అరుస్తారేంటి? ఆ రోజు మీరు నన్ను హోటల్లో అలా వదిలి వెళ్ళిపోయారు. కనీసం వీడికి కారు వచ్చా రాదా, ఎలా వెళ్తాడో అని కూడా ఆలోచించలేదు. ఆ మాటకు మౌనంగా ఉండిపోయారు. సరే, మరి ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అక్కడికి? సిటీ బస్సులో వెళ్దాం అని టక్కున చెప్పాను. ఏంటి, బస్సా? నా జీవితంలో ఇప్పటిదాకా ఎక్కలేదు, నేను రాను అంటూ విసురుగా చెప్పింది. ఇప్పుడు మధుమతి గారిని ఎలా తీసుకొని వెళ్ళాలి? అయినా అబద్ధం, ఆడంబరం చాలా ఖరీదైనవి. అవి మనలాంటి మధ్యతరగతి వాళ్ళు సులభంగా కొనలేం అని జరుగుతున్నవి చూస్తుంటే అర్థమవుతోంది. పోనీ ఓలా బుక్ చేయనా? సరే అన్నట్టు తల ఊపింది. అమ్మయ్య అనుకొని యాప్ ఓపెన్ చేసి బుక్ చేశాను. కాసేపటికి ఆటో మా ముందుకొచ్చి ఆగింది. ఏంటి, ఓలా ఆటోనా? క్యాబ్ అనుకున్నాను అంటూ నా వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏమండి, నాది రాజమౌళి బాహుబలి బడ్జెట్ కాదు, ఏదో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ బడ్జెట్. నా దగ్గరున్న దాంతో ఆటో అయితేనే వెళ్ళి తిరిగి రాగలం. సరే అని ఒకసారి కోపంగా నా వైపు చూసి ఆటో ఎక్కింది. ఆరాధ్య నా ఒళ్ళో అలానే పడుకునేసింది. ముద్దుగా ఉంది. ఇంతలో ఆటో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. అప్పుడే ఒక సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి మా వైపే వస్తున్నాడు. తనెవరో నాకు అర్థం కాలేదు. నన్ను చూస్తూ నవ్వుతూ వస్తున్నాడు. అయోమయంగా చూస్తున్నాను. ఇంతలో నా పక్కనే ఉన్న మధుమతి గారు, మా అన్నయ్య రాజేష్ అని చెప్పారు. ఆ వ్యక్తి నా దగ్గరగా వచ్చాడు. ఏంటి మధు, ఇలా చేశావు? ఒక్క మాట నాతో చెప్తే ఏదో ఒకటి చేసి ఉందిను కదా. నాకేం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. పక్కనే ఉన్న మధుమతి గారు మాట్లాడలేరు. ఎలా ఉండేదానివి, ఎలా ఉన్నావు? పూటకో కారులో తిరిగేదానివి, ఇలా ఆటోలో వెళ్తున్నావు. అయినా ఇలాంటి లో క్లాస్ వాటిలో ఏముందని ప్రేమించావు? మనం కొనే చెప్పుల ఖరీదు చేయవు వీళ్ళ బతుకులు. నా మాట విని వీడిని వదిలేసి మాతో వచ్చేయి. అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను. ఒక్కసారిగా నా రక్తం మరిగిపోయింది. నా బతుకు గురించి నాతోనే నీచంగా మాట్లాడుతుంటే పళ్ళు పగలగొట్టాలి అనిపించింది.
కానీ నేనిప్పుడు మధుమతి గారి రూపంలో ఉన్నాను. అయినా తను చెప్పింది నిజమే కదా, వాళ్ళ బ్రతుకుకి మా బ్రతుకులకు చాలా తేడా ఉంది. నేను ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నాను. ఇంతలో మధుమతి గారు, ఏయ్ మిస్టర్, మాటలు సరిగా రాని. ఏంటి, డబ్బుంటే ఏమైనా చేయవచ్చు అనుకుంటున్నావా? అలా అయితే ఒకసారి తాగి యాక్సిడెంట్ చేసి ఒక పిల్లాడిని చంపేశావు కదా. తర్వాత డబ్బులిచ్చి ఆ కేసు నుంచి బయటపడ్డావు. అదే డబ్బులతో ఆ పిల్లాడి ప్రాణం తీసుకొనిరా. ఒక మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి, కానీ సంతోషంగా బ్రతకాలంటే మాత్రం డబ్బుతో పాటు ప్రేమ, అనురాగం, స్వేచ్ఛ, ఆప్యాయంగా పలికరింపు, తోడుగా ఉన్నామన్న ధైర్యం లాంటివి కూడా కావాలి. అవి లేకనే నీ చెల్లెలు ఇంటి నుంచి బయటకు వచ్చింది అని తెలుసుకో. అయినా తండ్రి సంపాదించిన ఆస్తితో జల్సాగా తిరిగే నీకన్నా సొంతంగా కష్టపడి చదివి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సిద్ధు చాలా నయం. అప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆటో ముందు కదిలింది. రాజేష్ మాత్రం వాడిపోయిన మొహంతో అలానే అక్కడే ఉండిపోయాడు. ఒక్కసారిగా నేనేం విన్నానో అర్థం కాలేదు. మధుమతి గారికి నేనంటే కోపం అనుకున్నాను, కానీ నా కోసం, నా తరపున, నా రూపంలో నుంచి ఇలా మాట్లాడటం చూస్తుంటే మనసంతా ఆనందంతో నిండిపోయింది. నా కళ్ళల్లో తన మీద పొంగుకొస్తున్న ప్రేమను ఆపలేకపోతున్నాను. తనని చూడాలని అనిపించింది. వెంటనే ఆటోలో ఉన్న అద్దంలో నుంచి నన్ను నేను చూసుకున్నాను. ఈ ప్రపంచం మొత్తం మీద తనకు తనే సైట్ కొట్టుకుంటున్న ఏకైక వ్యక్తి నేనేనేమో. నాకు నేనే ముద్దొస్తున్నాను. నా రూపంలో ఉన్న మధుమతి గారు మాత్రం బయట చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి ఆటో ఒక ఆశ్రమం దగ్గర ఆగింది. ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి అడుగు పెట్టాం. చుట్టూ చూసాం, ఎవరూ జనాలు కనిపించడం లేదు. అసలు ఆ స్వామీజీ ఇక్కడేనా ఉండేది? అనుమానంగా అడిగాను. హా, ఆ రోజు మంత్రం చెప్పిన తర్వాత ఆ స్వామీజీ ఈ ఆశ్రమంలోకి వెళ్ళడం చూశాను. ఇంతలో ఒక వ్యక్తి కొంత దూరంలో కనిపించాడు. మేం వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ స్వామీజీ ఎక్కడ ఉంటాడు? స్వామీజీనా? ఇక్కడెవరూ ఉండరే. అదే అండి, మొన్న శివరాత్రి రోజు ఇక్కడే చూశాను నేను. మెడలో రుద్రాక్షలు, శివలింగం వేసుకొని, ఒళ్ళంతా బూడిద రాసుకొని, చేతిలో ఒక నాగుపాము లాంటి కర్రను పట్టుకొని ఉంటాడు కదా అంటూ మధుమతి గారు వివరించారు. ఓ, మీరు చెప్పేది శ్రీ శ్రీ శంకరాచార్యులు వారి గురించా? అవునండి. ఆయన ఎక్కడుంటారో మీకు తెలుసా? ఇద్దరం ఒకేసారి ఆతృతగా అడిగాం. ఆయన కేవలం మహాశివరాత్రి నాడు, విజయదశమి నాడు మాత్రమే ఇక్కడికి వస్తారు. మిగతా సమయంలో ఎక్కడుంటారో ఎవరికీ తెలీదు అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు. కానీ ఆయన చెప్పిన విషయం విని ఇద్దరం షాక్తో అలాగే ఉండిపోయాం. అంటే ఇప్పుడు మేము మళ్ళీ మారిపోవడానికి 8 నెలలు ఆగాలా? ఇక్కడ వారం రోజులకే బతుకు బందర్ బస్టాండ్ అయింది. 8 నెలలంటే భగవంతుడా! ఎందుకయ్యా ఈ దసరా ఆఫర్ నాకు మాత్రమే ఇచ్చావు? ఇప్పుడెలా? మంత్రంతో రూపాలు మార్చేశావు. ఇప్పుడేమో మంత్రం పనిచేయడం లేదు. ఈ స్వామీజీ ఏమో మళ్ళీ దసరా దాకా రాడంట. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఇద్దరం అలాగే షాక్లో ఉన్నాం. కాసేపటి తర్వాత ఇప్పుడేం చేద్దాం అని మధుమతి గారు అడిగారు. ఇంటికెళ్ళి ముగ్గేసి గొబ్బెమ్మ పెడదాం. నా మాటకు ఒక సీరియస్ చూపు విసిరింది. లేకపోతే ఏంటండి, ఉద్యోగం రాకపోయినా, జేబులో రూపాయి లేకపోయినా ఏదో నా బతుకు నేను లాగిస్తున్నాను. కానీ మీరొచ్చి మొత్తం చిందరవందర చేశారు. ఇప్పుడు మనసేమో మగాడిది, శరీరమేమో ఆడదానిది. నా గురించి చెప్తే ఎవరైనా సరే జాలిపడి కన్నీటితో హుస్సేన్ సాగర్ నింపేస్తారు తెలుసా అని బాధగా అన్నాను. ఇప్పుడేమైంది? 8 నెలలే కదా, అలా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి. ఏంటి అయిపోయేది? మీకేం బాగానే ఉన్నారో. నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయటకు వస్తుంటే సాటి మగాళ్లే సైట్ కొడుతున్నారు. ఊహించడానికే ఎంత దరిద్రంగా ఉందో చూడండి. అయితే ఇప్పుడేం చేద్దామో చెప్పు. నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా? నువ్వెలా చెప్తే అలా చేద్దాం. బాగా ఆలోచించాను. ఆ స్వామీజీ వచ్చేదాకా ఎలాగూ ఏం చేయలేను. నేనేదైనా అని మధుమతి గారు వెళ్ళిపోతే నా బ్రతుకు ఇంకా హీనంగా అవుతుంది. ఇంకా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఆశ్రమం బయటకి నడిచాను. ఇద్దరం ఆటో ఎక్కాం. మధుమతి గారు ఏదో అడ్రస్ చెప్పారు. ఎక్కడికో అర్థం కాలేదు. అది పట్టించుకునే స్థితిలో నేను లేను. నా మనసంతా గందరగోళంగా ఉంది. ఆరాధ్య మాత్రం ప్రశాంతంగా నా ఒళ్ళో పడుకొని ఉంది. నాలో ఎన్నో ఆలోచనలు. నాకు నా రూపం ఎలా వస్తుంది? శ్వేత పెళ్లి ఎలా చేయాలి? దానికోసం డబ్బులు ఎలా సమకూర్చాలి? వీటన్నింటి మధ్య మధుమతి గారి మీద మెల్లగా పెరుగుతున్న ప్రేమను ఎలా ఆపాలి? ఇలా నాలో నేను సతమతమవుతూ ఉండగా ఆటో ఒక ఇంటి ముందు ఆగింది. ఆటో దిగి ఇంటి ముందున్న నేమ్ ప్లేట్ చూశాను. అది ఒక లాయర్ ఇల్లు. ఇక్కడికి ఎందుకు వచ్చామో అర్థమైంది. బహుశా విడాకుల కోసం అనుకుంటా.
ఎందుకో మనసంతా మరింత బాధగా మారింది. తాళి కట్టకుండానే మధుమతి గారి జీవితం నాతో ముడిపడింది. మనసు విప్పి మాట్లాడకుండానే ప్రేమలో మునుగుతున్నాను. తీరా ఇప్పుడు విడాకులంటూ నాలో తెలియని వేదన కలిగిస్తోంది. అయినా ఆకాశంలో చందమామ లాంటి తనని నేల నుంచి చూడాలే కానీ నాతోనే ఉండాలని కోరుకోకూడదు అని నాకు నేను సర్ది చెప్పుకొని లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఇద్దరం కుర్చీల్లో కూర్చున్నాం. కాసేపటికి ఒక లాయర్ వచ్చాడు. నిండుకుండ లాంటి పొట్ట, పైన బట్ట, కళ్లకు భూతద్దాలు, చూడటానికి బాగా బలిసిన పిచ్చి బత్తాయిలాగా ఉన్నాడు. ఎందుకో కాసేపు తనని ఒక ఆట ఆడుకోవాలి అనిపించింది. టేబుల్ మీద ఉన్న నేమ్ ప్లేట్లో లాయర్ పేరు చూశాను. అది చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. ఎందుకంటే తన పేరు సున్నుండ సుధాకర్. నా నవ్వు చూసి ఆయన నా వైపు అయోమయంగా చూశాడు. మీ పేరు భలే విచిత్రంగా ఉందండి. చాలామంది అలాగే అంటారు. నాకు మొదట పెట్టిన పేరు సుధాకర్ మాత్రమే. కానీ చిన్నప్పుడు బాగా సున్నుండలు తినేవాడినని అందరూ సున్నుండ సుధాకర్ అంటూ పిలిచేవారు. నాకు కూడా ఆ పేరు బాగా కలిసి వచ్చింది. అందుకే అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నయం, మోషన్స్ ఎక్కువ అవ్వలేదు. లేదంటే ఏ మోషన్ మోహన్ రావు అని పేరు పెట్టేవారేమో. నా నోటి దూల ఆపుకోలేక బయట కనేశాను. నా మాటకు ఆయన మొహం వాడిపోయింది. పక్కనే ఉన్న మధుమతి గారు నా వైపు కోపంగా చూశారు. నేను సైలెంట్ అయ్యాను. ఇంతకీ మీ పేర్లేంటి? నా పేరు సిద్ధు, తన పేరు మధుమతి అని అమాయకంగా చెప్పాను. మరి నేనెవరు? కరీనా కపూరా? నేను మీకు మరీ అంత వీపీలాగా కనిపిస్తున్నానా? అమ్మాయికి అబ్బాయి పేరు, అబ్బాయికి అమ్మాయి పేరు ఎవరైనా పెడతారా? అప్పుడు గుర్తొచ్చింది. పొరపాటున మా శరీరంలో ఉన్న మనసుల పేర్లు చెప్పాను. ఏదో కంగారులో అలా చెప్పాను. నా పేరు మధుమతి, తన పేరు సిద్ధు. అలా చెప్పండి. ఇంతకీ మీ సమస్య ఏంటి? ఈ మధ్య ఏది తిన్నా సరే గంటలో అరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తోంది సార్. రాత్రిపూట కూడా సరిగా నిద్ర పట్టడం లేదు ఎందుకో. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే సమస్యలు చెప్పమన్నారు కదా అని. మీ తెలివి తెనాలి సంతకెళ్ళా. కొంపదీసి మీరు ఉండేది ఎర్రగడ్డలోనా? ఏం సార్, మీ ఇల్లు అక్కడే ఉంటుందా? ఇంకాసేపు మీతో మాట్లాడితే అక్కడికే పోయేలా ఉన్నాను. నేను అడుగుతోంది కోర్టుకు సంబంధించిన సమస్యల గురించి. నేనేదో చెబుదామని నోరు తెరిచాను. వెంటనే మధుమతి గారు నా నోరు మూశారు. తర్వాత ఆవిడే మాట్లాడారు. లాయర్ గారు, మాకు విడాకులు కావాలి. ఇంతకీ మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది? వారమైంది. ఆ మాట వినగానే ఆశ్చర్యంగా మా వైపు చూశాడు. ఏంటి, వారం రోజులకే విడాకులా? ఇలాంటి కేసు నేనెప్పుడూ చూడలేదు. ఇంతకీ మీ ఒళ్ళో ఉన్న పాప ఎవరు అంటూ ఆరాధ్యని చూపిస్తూ నన్ను అడిగారు. తను మా పాపే. అది వినగానే షాక్తో పెద్దగా నోరు తెరిచాడు. ఏమిటేమిటి, మీకు పెళ్ళయ్యి వారమైందా? కానీ మీ ఇద్దరికీ సంవత్సరం వయసున్న పిల్ల ఉందా? అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేశారన్నమాట. అవన్నీ మీకెందుకు? మాకు విడాకులు ఇప్పిస్తారా లేదా అంటూ మధుమతి గారు కోపంగా అడిగారు. అవేమైనా అంగట్లో దొరికే విస్తరాకులా, లేదంటే కిల్లి కట్టే తమలాపాకులా? అడగ్గానే ఇవ్వడానికి. పెళ్ళై వారమే అయింది అన్నారు కాబట్టి కోర్టు విడాకులు ఇవ్వడం కష్టమే, కానీ ప్రయత్నిస్తాను. తర్వాత లాయర్ మా ఇద్దరి వివరాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేస్తాను అని అన్నాడు. సరే అని ఇక మేము ఇంటికి బయలుదేరాం. మధుమతి గారు ముందు వెళ్తుండగా లాయర్ నన్ను పిలిచారు. ఏంటి సార్ అని ఆగాను. చూడమ్మా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా బొక్క పడేది ఆకుకే. పెళ్ళి కాకుండా ఇలా కాలు జారకూడదు అని చెప్పాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడో అనిపించింది. అయినా ఉచితంగా సలహాలు ఇవ్వడానికి ప్రతోడు ముందుంటాడు అనిపించింది. ఏమోలే అని ముందుకు నడిచాను. సరిగ్గా 4 అడుగులు వేయగానే ఎవరో కింద పడ్డట్టు శబ్దం వచ్చింది. ఎవరా అని వెనక్కి చూస్తే లాయర్ బొక్క బోర్లా పడ్డాడు. నన్ను కాలు జారకు అని చెప్పి ఆయన కాలు జారాడు. ఆరాధ్య మాత్రం లాయర్ పడడానికి కారణం తను వంపిన నీళ్ల గ్లాసే అని నవ్వుతున్నట్టు అనిపించింది. తనని చూసి అమ్మ దొంగ, నీకన్నీ మధుమతి గారి పోలికలే వచ్చాయే అనుకున్నాను. ఆ రోజు రాత్రి, మధుమతి గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇంట్లో అస్సలు డబ్బులు లేవు, సరుకులు కూడా రేపటికి అయిపోతాయి. మనం బ్రతకాలంటే మన ఇద్దరిలో ఎవరో ఒకరు బయటికెళ్ళి ఉద్యోగం చేయక తప్పదు అని నా మనసులోని మాట చెప్పాను. నేను అదే ఆలోచిస్తున్నాను, ఏం చేయాలా అని. పోనీ నేను ఉద్యోగ ప్రయత్నం చేద్దామా అంటే పాపని ఎవరు చూసుకుంటారు? తను మీకు ఇంకా పూర్తిగా అలవాటు అవ్వలేదు కదా. నువ్వు ఆరాధ్యం చూసుకో, నేనే రేపు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను.
మధుమతి గారు ఆ మాట అన్నందుకు కొంచెం ఆనందంగా అనిపించినా మనసులో బాధ కూడా వేసింది. నేను ఇంట్లో కూర్చొని తనను కష్టపెడుతున్నందుకు. కానీ తప్పడం లేదు. సరే, నీ సర్టిఫికెట్స్ అన్నీ ఇవ్వు. నా సర్టిఫికెట్స్తో మీకేం పని అని అనుమానంగా అడిగాను. హా, దోశల పొట్లాలు కడదామని. మర్చిపోయావా? నేనిప్పుడు నీ రూపంలో ఉన్నాను. ఇప్పుడు నీ సర్టిఫికెట్స్తోనే నేను జాబ్ తెచ్చుకోవాలి. అవును కదా అని వెంటనే వెళ్ళి నా సర్టిఫికెట్స్ అన్నీ తెచ్చి తనకిచ్చాను. తర్వాత ఇద్దరం భోజనం చేశాం. మధుమతి గారు హాల్లో పడుకుంటే నేను ఆరాధ్య బెడ్రూమ్లో పడుకున్నాం. ఎంతైనా చిన్న పాపతో పడుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒంటరిగా ఎటు పడితే అటు దొర్లుతూ తిరుగుతూ పడుకునేవాడిని. కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. ఎక్కడ పాప మీద కాలేస్తానో అని కుదురుగా ఉండాలి. పాప నిద్రలో ఉలిక్కి పడితే లేచి భయపడుతుందేమో అని ధైర్యం కోసం తన మీద చెయ్యి వేసుకొని పడుకోవాలి. మళ్ళీ మధ్యలో ఆకలి కోసం ఏడిస్తే ఎంత నిద్రలో ఉన్నా సరే లేచి పాపకు పాలు పట్టాలి. అప్పుడప్పుడు డైపర్ కూడా మార్చాలి. ఇన్నింటి మధ్య అసలు నిద్రొస్తుందా? బహుశా ప్రతి తల్లి కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఇలాగే చేస్తారేమో. ఎంత నిద్ర లేకపోయినా మళ్ళీ ఉదయాన్నే లేచి పనుల్లో మునిగిపోతారు. నేను తల్లి అయిన తర్వాతే అమ్మ కష్టం తెలుస్తోంది. బిడ్డను పెంచడం అంటే నేను ఇప్పటిదాకా అనుకున్నంత సులభం అయితే కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల త్యాగ ఫలితం అని అర్థమైంది. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను. రాత్రి సరిగా నిద్ర లేకపోవడంతో ఉదయం ఆలస్యంగా లేచాను. లేచి చూసే సమయానికే మధుమతి గారు ఉద్యోగం వెతుకుతూ వెళ్ళిపోయారు. కాసేపటికి పాపకు ఇంట్లో ఉన్న కాస్త పాలు పట్టేశాను. స్నానం చేయించి పడుకోబెట్టాను. నాకు కూడా బాగా ఆకలిగా ఉంటే రాత్రి మిగిలిన కొంచెం అన్నం తినేశాను. తర్వాత ఏం చేయాలో తెలియక ఫోన్ చూస్తూ కూర్చున్నాను. మధుమతి గారు గుర్తొచ్చారు. పాపం ఏమీ తినకుండానే వెళ్ళారు. ఈరోజు ఎలా అయినా తనకు ఉద్యోగం వస్తే బాగుంటుంది అనిపించింది. ఇంతలో పాప లేచి ఏడుస్తోంది. బహుశా ఆకలిగా ఉందనుకుంటా. ఇంట్లో పాలు కూడా లేవు. ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడా కాస్త చిల్లర కూడా కనిపించలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. మధుమతి గారి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో, వస్తున్నారేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. కానీ కట్ చేశారు. పాప ఏడుపు మాత్రం ఎక్కువ అవుతోంది. తను అలా ఏడుస్తుంటే ఎందుకో నా గుండె బరువెక్కింది. ప్రస్తుతానికి ఏం చేయాలో తెలియక పాల బుడ్డిలో నీళ్లు పోసి పట్టాను. అలా నీళ్లు పోస్తుంటే నా కళ్ళ నుండి కన్నీళ్లు జారుతున్నాయి. కానీ నాకు వేరే మార్గం లేదు. ఆరాధ్య నీళ్లనే పాలనుకొని ఏడుపు ఆపి అవే తాగింది. కానీ కాసేపటికి నేను చేసిన మోసం అర్థమైందనుకుంటా. మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. జేబులో 10 రూపాయలు కూడా లేని నా దరిద్రం చూస్తుంటే కోపంగా ఉంది. చుట్టూ రూమ్ మొత్తం చూశాను. ఎక్కడా ఏమీ కనిపించలేదు. మరోసారి మధుమతి గారికి ఫోన్ చేస్తే కట్ చేశారు. ఇలా కాదని రూమ్ బయటకు వచ్చాను. పక్క మేడ మీద బ్యాచిలర్స్ ఉంటారు. వాళ్ళు తాగి వదిలేసిన బీర్ సీసాలు కనిపించాయి. నేనేం చేస్తున్నానో ఆలోచించే సమయం లేదు. మెల్లగా గోడ దూకి వెళ్ళి కొన్ని సీసాలు నా చీర కొంగులో దాచుకున్నాను. జీవితంలోకి మొదటిసారి, అది కూడా ఇలా ఖాళీ బీరు సీసాలు దొంగతనం చేస్తాను అనుకోలేదు. ఒకవైపు మతి నేను చేస్తోంది తప్పని వారిస్తోంది. కానీ మనసు మాత్రం ఇప్పుడు ఆరాధ్య కడుపు నింపడం కన్నా వేరేది ముఖ్యం కాదని చెప్తోంది. అమ్మతనం ముందు ఆత్మాభిమానం చాలా చిన్నదిగా అనిపించింది. తిరిగి వస్తున్నప్పుడు చీర కొంగులో నుంచి ఒక సీసా జారి క్రింద పడింది. అనుకోకుండా దానిమీద కాలు వేయడంతో తెగి రక్తం కారుతోంది. కానీ ఆ నొప్పి కన్నా గుండెల్లో ఎక్కువ నొప్పిగా ఉంది. వేగంగా వచ్చి తెచ్చిన సీసాలన్నీ ఒక సంచిలో వేసుకుని పాప వైపు చూశాను. పాప చిన్నగా అలాగే ఏడుస్తోంది. ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు ఏడవకు అని అంటూ ఒక బొమ్మ తన చేతిలో పెట్టి బయటకు నడిచాను. నడుస్తుంటే కాలికి రక్తం కారుతూనే ఉంది. కుంటుతూనే ముందుకు నడిచాను. కొంచెం దూరంలో ఉన్న పాత సామాన్ల షాపుకి వెళ్ళి ఆ సంచి వాడి ముందు పెడితే నా వైపు చాలా విచిత్రంగా చూశాడు. అమ్మాయి ఇలా బీర్ సీసాలు తీసుకురావడం ఏంటి అని. ఎండకు పరిగెత్తుకుంటూ రావడం వల్ల నా ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. వాడు నన్ను కొరికేసేలా చూస్తున్నాడు. ఎందుకో నాకేదోలా అనిపించింది. నేను చూస్తున్నాను అనే స్పృహ కూడా లేకుండా అలాగే తినేలా చూస్తున్నాడు. వాడిని చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది. కానీ నన్ను నేను నియంత్రించుకున్నాను. వాడి దగ్గర చిల్లర తీసుకుని పక్కనే ఉన్న షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకున్నాను. అదే వేగంతో ఇంటికొచ్చాను. అలవాటు లేకపోవడంతో వేగంగా పరిగెత్తడానికి చీర అడ్డంగా ఉంది. నా కాలుకు రక్తం కారుతున్నా ఆరాధ్య ఇంకా ఏడుస్తోందా, ఎలా ఉంది అని ఆలోచిస్తూనే ఇంటి దగ్గరకు వచ్చాను. గుమ్మం దగ్గరే మధుమతి గారు.
నన్ను చూడగానే చెంప మీద ఫట్ అని కొట్టారు. నా కళ్ళు బైర్లు కమ్మాయి. పాప అలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలిగావు? తనకేమైనా అయితే అంటూ కోపంగా అన్నారు. ఇప్పటిదాకా దెబ్బలు తగలడం కొత్త కాదు, కానీ మధుమతి గారు కొట్టిన ఆ దెబ్బ మాత్రం నా చెంపకు కాదు, నా మనసుకు తాకింది. ఆరాధ్య ఆకలి తీర్చడం కోసం పిచ్చివాడిలాగా ఆత్మాభిమానం చంపుకొని దొంగతనం చేసి రక్తం కారుతున్నా లెక్క చేయక వస్తే మధుమతి గారు చెంపదెబ్బ కొట్టారు. ఆ క్షణం ఆవిడ మీద కోపం కంటే ఆవిడ దెబ్బ నా మనసుకు తాకినందుకు బాధే ఎక్కువగా వేసింది. నేను మౌనంగా లోపలికి నడిచాను. ఆరాధ్య ఇంకా ఏడుస్తూనే ఉంది. వెంటనే నేను తెచ్చిన పాలు వేడి చేసి తనకు పట్టించడం మొదలుపెట్టాను. అప్పటిదాకా నా వైపు కోపంగా చూస్తున్న మధుమతి గారు నేనెందుకు బయటకు వెళ్ళానో అర్థమై మౌనంగా తలదించుకున్నారు. పాలు తాగుతూ ఆరాధ్య ఏడుపు ఆపేసింది. నాకు అప్పుడు కొంచెం ప్రాణం కుదుటపడింది. మొత్తం పాలు తాగిన తర్వాత తను ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూస్తుంటే అప్పటిదాకా పడిన శ్రమ మొత్తం మర్చిపోయాను. బిడ్డ నవ్వు కోసం తల్లి ఎంత కష్టమైనా భరిస్తారని వినడమే కానీ నేను ఆరాధ్యకు తల్లి స్థానంలోకి వచ్చాక నిజమని అర్థమైంది. అప్పటిదాకా లేని కాలునొప్పి అప్పుడే మొదలైంది. నేను లేవలేక అలాగే కూర్చున్నాను. మధుమతి గారు బయట నుంచి వేగంగా లోపలికొచ్చారు. ఆవిడ కళ్ళల్లో ఏదో ఆందోళన కనిపిస్తోంది. బహుశా బయట నా రక్తపు అడుగు గుర్తులు చూశారేమో. నా దగ్గరగా వచ్చి నా కాలు వైపు చూశారు. రక్తం ఇంకా కారుతూనే ఉంది. వెంటనే నా కాలు ఆవిడ తన చేతిలోకి తీసుకున్నారు. వాటర్తో గాయం మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాం. ఆవిడ మీద ఇందాక ఉన్న కోపం మెల్లగా కరిగింది. ఎందుకంటే ఆరాధ్యని అలా ఏడుస్తూ ఒంటరిగా చూడటం వల్ల కోపం వచ్చి అలా కొట్టారు. అంతేకాని నిజం తెలిస్తే ఎందుకలా చేస్తారు అనిపించింది. ఈలోగా మధుమతి గారు దెబ్బకు ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టారు. అలా కడుతున్నప్పుడు ఆవిడ కంట్లో నుంచి జారిన ఓ కన్నీటి బొట్టు వెచ్చగా నా కాలిని తాకింది. ఆవిడ వైపు చూశాను. ఆవిడ కంట్లో నీళ్లు. అసలేమైంది సిద్ధు? ఈ రక్తం ఏంటి? ఆవిడకు జరిగింది మొత్తం చెప్పాను. ఆవిడ కంట్లో నుంచి నీళ్లు ఆగడం లేదు. ఏడుస్తూనే ఉన్నారు. నన్ను క్షమించు సిద్ధు, కోపంలో నిజం తెలుసుకోకుండా కొట్టేశాను. పర్లేదండి, మీ స్థానంలో నేనున్నా అలాగే చేసి ఉంటానేమో. ఇంకోసారి ఇలా తొందరపడను. ఒక్క దెబ్బకే కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంకో దెబ్బ అంటే భూమి గుండ్రంగా తిరిగినట్టు నేను కూడా తిరుగుతానేమో. ముందైతే ఆ కన్నీళ్లు తుడుచుకోండి. నా రూపం నా ముందే ఏడుస్తుంటే చూడటానికి ఏదోలా ఉంది. అయినా మనం ఏడుస్తున్నప్పుడు టక్కున అద్దంలో మన రూపం మనమే చూసుకుంటే ఖచ్చితంగా ఏడుపు ఆపేస్తామేమో. నా మాటకు ఆవిడ నవ్వేశారు. ఆవిడ నవ్వుతో నాకు కూడా కాలునొప్పి తగ్గినట్టు అనిపించింది. అవును, అయినా నాకు కూడా విచిత్రంగానే ఉంది. నా రూపాన్ని నేనే కొట్టి నేనే క్షమించమని అడగటం. ఇదంతా మీరిచ్చిన బంపర్ ఆఫర్ వల్లే. అవును, మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏదైనా ఉద్యోగం దొరికిందా? లేదు సిద్ధు, చాలా ప్రయత్నించాను. వాళ్లకు కావలసిన మార్కుల కన్నా ఎక్కువే ఉన్నాయి, కానీ సెలెక్ట్ చేయలేదు. ఒక చోట రికమెండేషన్ అంటారు, ఇంకో చోట ఉద్యోగం కోసం డబ్బు కట్టమంటున్నారు, మరో చోట అనుభవం లేదంటారు. ఉద్యోగమే లేకపోతే అనుభవం ఎలా వస్తుంది? ఇన్ని రోజులు నేను ఏసీ గదుల్లో కూర్చొని బాగా చదివితే ఉద్యోగం రావడం సులువే అనుకున్నా, కానీ ఎంత కష్టమో ఈరోజే అర్థమైంది. అవును మధుమతి గారు, ఇక్కడ ఉద్యోగం రావాలంటే మార్కుల కంటే అదృష్టం ఎక్కువ ఉండాలి. ఆ దేవుడేమో అదృష్టం మన దగ్గరున్న డబ్బును బట్టే ఇస్తాడేమో, ఉన్నోడికి ఎక్కువగా లేనోడికి తక్కువగా. ఆ మాటకు అవును అన్నట్టు మధుమతి గారు తల ఆడించారు. కాసేపటి తర్వాత, సిద్ధు, ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? చెప్పండి అన్నట్టు సైగ చేశాను. లేవగానే ఉద్యోగం కోసం వెళ్ళాను. ఉన్న డబ్బులు బస్సు ఛార్జీలకే అయిపోతే రూమ్ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు, బాగా ఆకలిగా ఉంది. ఇంట్లో ఏదైనా తినడానికి ఉంటే పెడతావా? చిన్నప్పటి నుంచి ఇలా ఎప్పుడూ లేను, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. మధుమతి గారు ఆ మాట అనగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఆకలి అలవాటే, కానీ ఆవిడ అలా అడుగుతుంటే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇంట్లో సరుకులు ఏమీ లేవు, జేబులో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఎలా అని అనుకుంటుండగా ఇందాక పాల కోసం బయటకు వెళ్ళినప్పుడు చూసింది గుర్తొచ్చింది. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. సరే, లేచి మొహం కడుక్కొని ఇస్త్రీ బట్టలు వేసుకోండి అని చెప్పాను. ఎందుకు అని అడిగితే, ముందు నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాను. ఆరాధ్యకు కూడా మంచి డ్రెస్ వేశాను. నేను కూడా లేచి మొహం కడుక్కొని చీర మార్చుకుందామని అనుకున్నాను.
కానీ నిన్నంటే అమ్మ చీర కట్టారు, కానీ ఇప్పుడు నాకు కట్టుకోవడం రావడం లేదు. ఇంతలో మధుమతి గారు నా దగ్గర ఉన్న ఒక మంచి చొక్కా ప్యాంటు వేసుకుని వచ్చారు. చీర కట్టుకోవడం కోసం నేను పడుతున్న అవస్థలు చూసి నవ్వు ఆపుకుంటున్నారు. తనని చూడగానే ఎందుకో సిగ్గుతో చీర కప్పుకున్నాను. మధుమతి గారు నా దగ్గరకు వచ్చి చీర కడుతున్నారు. ఆవిడ అలా చీర కడుతుంటే నాకెందుకో విచిత్రంగా సిగ్గు వేస్తోంది. వెంటనే గుర్తొచ్చింది, ఇది ఆవిడ రూపమే కదా, చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు. ఆవిడ శరీరానికి ఆవిడ చీర కడుతుంటే నాకెందుకు సిగ్గు అని. అన్నీ తెలిసినా సరే తుంటరి మనసు అస్సలు నిలబడటం లేదు. అయినా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ ఇలాంటి భావన కలిగి ఉండదేమో. తన శరీరం తనకు చీర కట్టడం. నేను అలా తన్మయత్వంలో ఉండగా, హలో సిద్ధు సార్, మీరు కాస్త మేఘాలు వదిలి ఈ మేడ మీదకు వస్తే బయటకు వెళ్దాం, అసలే ఆకలి దంచేస్తుంది. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చాను. ఆరాధ్యని ఎత్తుకుని ముగ్గురం కిందికి వచ్చాం. మా అదృష్టం కొద్దీ పీతాంబరం బయట లేడు. అమ్మయ్యా అనుకొని బయటపడ్డాం. అసలే కాలికి గాయం, అటుపైన ఈ చీర ఒకటి అడ్డంగా తగులుతుంటే నడవడానికి కష్టంగా అనిపించింది. మెల్లగా నడుస్తూ మధుమతి గారిని పక్క వీధిలోకి తీసుకెళ్లాను. ఏంటి సిద్ధు, ఆకలేస్తోంది అంటే ఇక్కడికి తీసుకొనొచ్చావు? ఎదురుగా చూడండి అని ఒకవైపు చూపించాను. మాకు కొంచెం దూరంలో ఒక కళ్యాణ మండపం ఉంది. ఎవరిదో పెళ్లి జరుగుతోంది. ఇందాక ఆరాధ్యకు పాలు తీసుకురావడానికి వచ్చినప్పుడు చూశాను. ఇంతకీ ఎవరిది సిద్ధు పెళ్ళి? నీ స్నేహితుడిదా? ఎవరో ఆకాశరామన్నది. ఎవరిదైతే ఏంటండి, ఫ్రీగా భోజనం పెడుతున్నారు, వెళ్ళి తినేసి వద్దాం పదండి. ఏంటి, ముక్కు మొహం తెలియని పెళ్ళికి వెళ్ళి భోజనం చేయడమా? నా వల్ల కాదు. మధుమతి గారు, మన దగ్గర డబ్బులు లేవు, ఇంట్లో సరుకులు కూడా లేవు. ఈ క్షణం మీ దగ్గర మన ఆకలి తీరడానికి వేరే మార్గం ఏదైనా ఉందా? లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఇందుకోసమేనా మంచి బట్టలు వేసుకొని రమ్మంది? అవును, ఈ సమాజం మనం వేసుకున్న బట్టలు బట్టే మర్యాదిస్తుంది. చెమట చిందించే రైతు కంటే ఏసీలో బట్టలు నలగకుండా చేసే ఉద్యోగాలకే విలువ ఎక్కువ. అయినా ఇప్పుడు మనం ఏమైనా మర్డర్ చేస్తున్నావా? పెళ్ళికి వెళ్ళి భోజనమే కదా చేస్తున్నాం. అయినా ఊరికే ఏం వద్దులేండి, వచ్చేటప్పుడు మన ఆశీర్వాదాలు ఇచ్చి వద్దాం. నా మాటకు కోపంగా చూశారు. కాసేపు ఆలోచించి ముందుకే నడిచారు. నాకు తెలుసు నేను చెప్తోంది తప్పు అని, కానీ నాకు వేరే దారి లేదు. ఆత్మాభిమానం మా ఆకలి ముందు చిన్నదైంది. మేం ముగ్గురం నవ్వుతూ లోపలికి వెళ్ళాం. ఇంతలో గుమ్మం దగ్గరే ఒక ఆయన 62 పళ్ళు బయట పెట్టి నవ్వుతూ ఎదురొచ్చాడు. మా వైపు చూస్తూ మీరు అని అడిగాడు. వెంటనే నేను పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అని, మధుమతి గారు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అని ఒకేసారి అన్నాం. ఆయన మా వైపు అయోమయంగా చూశారు. అంటే నేను పెళ్ళికూతురి ఫ్రెండ్ అండి, తను పెళ్ళికొడుకు ఫ్రెండ్ అండి అని ఏదో కవర్ చేశా. ఇంతలో మధుమతి గారు ఊరికే ఉండకుండా, అవును, నేను పెళ్ళికొడుకు రామన్న మంచి స్నేహితులం. పెళ్ళికొడుకు పేరు మోహన కదా అంటూ మా వైపు అనుమానంగా చూశాడు. చూస్తుంటే దొరికిపోయేలా ఉన్నామని అనిపించింది. వెంటనే మధుమతి గారిని సైలెంట్గా ఉండమని సైగ చేసి నేను చెప్పాను. అంటే తన పేరు మోహనే, కానీ చూడటానికి రాయలసీమ రామన్న చౌదరిలో మోహన్ బాబు గారిలా ఉంటారని మా స్నేహితులందరం రామన్న అని ముద్దు పేరుతో పిలిచేవాళ్ళం. నేను పెళ్ళికొడుకు అన్నయ్యనే, వాడికి అలాంటి పేరున్నట్టు ఎప్పుడూ వినలేదే. ఇంతలో ఆరాధ్య గట్టిగా ఏడ్చింది. అమ్మయ్యా అనుకుని పాపని లాలిస్తున్నట్టు నటిస్తూ లోపలికి వచ్చేశాం. ఏదో మూల ఎవరికీ కనపడని చోట కూర్చున్నాం. ఏంటండి మధుమతి గారు, కాస్తుంటే దొరికిపోయేవాళ్ళం, మధ్యలో ఈ రామన్నెవరు? మీరే కదా, ఇందాక ఎవరిది పెళ్ళి అంటే ఎవరిదో ఆకాశరామన్నది అన్నారు, అందుకని పెళ్ళికొడుకు పేరు రామన్నేమో అనుకున్నా. ఆ మాటకు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతుందో ఏంటో. అయినా సిద్ధు, సరైన సమయానికి ఆరాధ్య బలి ఏడ్చింది కదా. ఏడవలేదు, నేనే గిల్లా, లేకపోతే ఇలా తప్పించుకునే వాళ్ళం కాదు. ఆ మాటకు మధుమతి గారికి కోపం వచ్చింది. వెంటనే నా నడుము మీద గట్టిగా గిల్లింది. నేను నొప్పితో మెల్లగా అరిచాను. సరిగ్గా అప్పుడే మా పక్కన కూర్చున్న ఓ బామ్మ చూసింది. ఇలాంటి గిల్లుళ్ళు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండమ్మా, ఇక్కడ బాగుండదు. అయినా మా ఆయన కూడా ఎప్పుడూ అంతే, చుట్టూ ఎవరున్నారని చూడకుండా నా నడుము మీద గిల్లేవాడు అంటూ సిగ్గుపడుతూ పళ్ళ సెట్టు బయటపడేలా నవ్వింది. మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. ఆవిడ గిల్లుడు వేరు, మా గిల్లుడు వేరు అని చెబుదామని అనుకున్నా. ఎందుకొచ్చింది అని లేచి వేరే చోట కూర్చున్నాం. అతిథులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకా భోజనాలు మొదలు పెట్టలేదు. పెడితే తినేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను.
మధుమతి గారికి చాలా ఆకలి వేస్తోందనుకుంటా. మాటి మాటికి పొట్ట పట్టుకుంటున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే భోజనాలు మొదలుపెట్టారు. ఒక్కొక్కరుగా లేచి భోజనశాల వైపు వెళ్తున్నారు. హమ్మయ్యా అని ఇద్దరం లేచి అటువైపు వెళ్ళాం. వంటకాలు చూస్తుంటేనే నోరు ఊరుతున్నాయి. ఇలాంటివి తిని చాలా రోజులవుతోంది. ఎందుకో మేము ఇలా తెలియని పెళ్లికి వచ్చి తినడం మనసుకు కష్టంగా ఉంది. కానీ మధుమతి గారి కడుపు నింపడానికి వేరే దారి లేదు. ఇద్దరం లైన్లో నిలబడి ప్లేట్ నిండా ఫుడ్ పెట్టుకున్నాం. అలా పక్కకొచ్చి కుర్చీలో కూర్చున్నాం. అన్నం చూడగానే మధుమతి గారి కళ్ళల్లో ఓ వెలుగు. తిందామని ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా, మీరేంటి ఇక్కడున్నారు అంటూ ఒక గొంతు వినబడడంతో అటువైపు చూశాను. ఎదురుగా మధుమతి గారి అన్నయ్య రాజేష్. ఒక్కసారి తనని ఇక్కడ చూడగానే మా ఇద్దరికీ షాక్ అనిపించింది. నాకేం సమాధానం చెప్పాలో తెలియక అలాగే నుంచున్నాను. ఏంటి రాజేష్, వీళ్ళు మీకు తెలుసా? వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్నేహితులంట అంటూ ఇందాక గేటు దగ్గర మాకు ఎదురైన వ్యక్తి వచ్చాడు. ఆ మాటకు రాజేష్ పెద్దగా నవ్వుతున్నాడు. వీళ్ళు స్నేహితులా? మన మోహన్కి వీళ్లకు అస్సలు సంబంధమే లేదు. సిగ్గు లేకుండా ఫ్రీగా తినడానికి వచ్చారనుకుంటా. ఆ మాటకు మా చుట్టూ ఉన్నవాళ్ళు మా వైపు అదోలా చూస్తున్నారు. ఇలా అందరి ముందు దోషల్లాగా నిలబడినందుకు సిగ్గుగా ఉంది. మమ్మల్ని కాదని వెళ్ళిపోతే నీ బ్రతికేంటో ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. అయినా ఇలాంటి వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు? మనం తినేసిన ప్లేట్లు ఎత్తడానికి కూడా అర్హత లేని బజారు మనుషులు వీళ్ళు. అయినా ఇలా దొంగతనంగా వచ్చి తినడం కన్నా సిగ్నల్ దగ్గర ముష్టి ఎత్తకపోయారా? 4 డబ్బులైనా వచ్చేవి. పోనీ ఇంకా ఆకలిగా ఉందంటే చెప్పండి, ఆ మూల నిలబడండి. మేమందరం తిన్న తర్వాత పారేసిన విస్తరాకుల్లో మిగిలిన అన్నం తిందురు. ఆ మాటలు నేరుగా నా గుండెను తాకాయి. నా కంట్లో నీళ్లు ఆగడం లేదు. అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. మధుమతి గారు నా చేతిలోని ప్లేట్ తీసుకొని మా ఇద్దరివి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి నన్ను లాక్కొని బయటకు నడిచారు. రాజేష్ కళ్ళల్లో మాకు మంచి అవమానం చేశాను అనే గర్వం కనిపించింది. నాకే ఇంత బాధగా ఉంటే మధుమతి గారికి ఇంకెంత బాధగా ఉందో అనిపించింది. అసలు ఇలా తీసుకొచ్చినందుకు నా మీద నాకు కోపంగా ఉంది. బయటకు వచ్చి కొంచెం దూరంలో ఆగాం. మధుమతి గారు, నన్ను క్షమించండి. మీ ఆకలి తీర్చుదామని అనుకున్నా కానీ నిజంగా ఇలా జరుగుతుందనుకోలేదు. పర్లేదు సిద్ధు, నీ తప్పేముంది? నువ్వు చేసింది నా కోసమే కదా. కానీ అలా కుక్కలా తినేసిన విస్త్రాకులు నాకమంటుంటే ఎందుకో మనసు ఎవరో కోసినట్టు ఉంది. అప్పటిదాకా దాచుకున్న కన్నీళ్లను ఆపుకోలేక మధుమతి గారు కూడా ఏడ్చేశారు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. నా పరిస్థితి కూడా అదే. వెంటనే తనకు దగ్గరగా చేరి కౌగిలించుకున్నాను. ఇద్దరం కన్నీళ్లు కరిగిపోయేదాకా ఏడ్చేశాం. కాసేపటికి తేరుకున్నాం. మరి ఇప్పుడు మీ ఆకలి తీరేదెలా? వద్దు సిద్ధు, లోపల విన్న మాటలకు ఆకలి చచ్చిపోయింది. మధుమతి గారి కడుపు కూడా నింపలేకపోతున్నందుకు నా మీద నాకే చెప్పలేనంత కోపం వస్తోంది. ఇంతలో ఒక ఫోన్ వచ్చింది. ఎవరా అని చూస్తే అమ్మ. ఇప్పుడెందుకు చేసిందా అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మధుమతి గారికి ఇచ్చాను. ఎందుకంటే ఆవిడకే కదా నా గొంతు ఉంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా సిద్ధు. నీ అకౌంట్లోకి 10,000 వేశాను, చూసుకో సిద్ధు. ఆ మాటకు ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకు వేశావమ్మా? నీకు ఉద్యోగం లేదు, మధుని పాపని ఎలా చూసుకుంటావురా? ఆ మాత్రం అమ్మగా నాకు తెలియదు అనుకున్నావా? అందుకే వేశాను. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడదమ్మా? ఏముందిరా, నా చెవి కమ్మలు తాకట్టు పెట్టాను. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత విడిపించొచ్చులే. అయినా బిడ్డ కడుపు నిండడం కన్నా తల్లికి వేరే ఆభరణాలు ఎందుకు? ఆ తర్వాత అమ్మ ఏదో చెప్తోంది కానీ నాకేం వినపడటం లేదు. కళ్ళ నుండి కన్నీటి వర్షం కురుస్తూనే ఉంది. విచిత్రంగా మధుమతి గారి కంటి నుంచి కూడా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.